హాయ్ అండి. నేనైతే ఈరోజు బొరుగులనైతే చేద్దామని స్టార్ట్ చేశానండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే కొన్ని బొరుగులైతే వేసి ఇవన్నీ మంచిగా అయితే వేయించుకుంటున్నాను. ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా అయితే క్రిస్పీగా అయితే రావాలి. ఇవి వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అయితే క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చింది క్రిస్పీగా, అవన్నీ పగిలిపోయి ఇప్పుడు వచ్చింది. ఇంకా ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో అయితే ఒక 2 స్పూన్ల నూనె అయితే వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత అయితే పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మంచిగా అయితే వేయించుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు అయితే కొద్దిగా కచ్చపిచ్చగా దంచుకొని అయితే వేసుకున్నాను. ఎల్లిపాయలను అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకునైతే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారాన్ని కూడా వేసుకున్నాను. ఒకసారి ఇలా గరిటెతోని కలయబెట్టేసి ఈ వేయించి పెట్టుకున్న బొరుగుల్లోకి అయితే వేసుకొని ఇవన్నీ కలిసిపోయేంత వరకు బాగా కలిపాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక స్పూనుడు పంచదార తీసుకొని రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఇందులోకి అయితే ఒక 2 స్పూన్ల పుట్నాలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను.
మిక్సీలోకి అయితే ఇవైతే అన్నీ ఇలా అయితే మిక్సీ పట్టుకొని ఇవన్నీ అయితే ఇందులోకి వేసి అయితే మంచిగా కలుపుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితే మంచిగా పొడి అది పుట్నాల పొడి అయితే అంతా కలిసేలాగా అయితే బాగా కలుపుకున్నాను. పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయండి బురుగులు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి.